లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవైపు రికార్డుల కోత, మరోవైపు వివాదాల మోత. ఇది ఈ సంవత్సరం టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి. పలు మంచి సినిమాలు నేషనల్ వైడ్ గా సత్తా చాటుతుంటే, అదే సమయంలో పలు వివాదాలు తెలుగు సినీ పరిశ్రమను చుట్టుముట్టిన పరిస్థితి. మరి ఈ ఇయర్ లో ఇండస్ట్రీని అంతగా షేక్ చేసిన ఆ ఇన్సిడెంట్స్ ఏంటో మీరు ఓల్కేయండి. ఒకవైపు వినోదం, మరోవైపు వివాదం అన్నట్టుగా ఉంది ప్రస్తుత తెలుగు పరిశ్రమ పరిస్థితి. కల్కి, దేవర, పుష్ప 2 వంటి పలు పాన్ ఇండియా సినిమాలు రికార్డులను ఎలాగైతే కొల్లగొట్టాయో, అదే స్థాయిలో పలు వివాదాలు టాలీవుడ్ ఇండస్ట్రీని చుట్టుముట్టాయి. వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది సంధ్య థియేటర్ ఇష్యూ. సినిమా చూడడానికి వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ని A11 గా చేర్చి అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక పుష్పరాజ్ గా ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న బన్నీ అరెస్ట్ అవడంతో నేషనల్ మీడియాలో పెద్ద డిబేటే జరిగింది. ఏదేమైనప్పటికీ పుష్ప ఇచ్చిన విజయం కంటే ఈ విషాదమైన వివాదమే బన్నీకి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ కూల్చేయడంపై అప్పట్లో పెద్ద డిబేట్సే నడిచాయి. మరోవైపు సమాంత, కేటీఆర్లపై కొండా సురేఖ కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం, వాటిపై నాగార్జున లీగల్గా కేసు వేయడం తెలిసిందే. మరి కోర్టుకెక్కిన ఈ వివాదం ఎటుదారి తీస్తుందో చూడాలి. ఇక నటుడు మోహన్ బాబు పరిచయం అక్కర్లేని పేరిది. ఎన్నో వైవిధ్యభరిత సినిమాలతో అలరించిన ఈ వెర్స్టైల్ యాక్టర్ యొక్క కుటుంబ గొడవలు రచ్చకెక్కడంతో ఒక్కసారిగా మంచు ఫ్యామిలీ మీడియాలో హైలైట్ అయ్యింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పోలీసులు చాలా సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎటుమలుపు తిరుగుతుందో. ఇక నేషనల్ అవార్డు విన్నర్ జానీ మాస్టర్ కూడా రేప్ కేసులో అరెస్ట్ అవ్వడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగింది. తన అసిస్టెంట్ కేసు పెట్టడం, పైగా ఆమె మైనర్ కావడంతో ఈ ఇష్యూ సీరియస్ టర్న్ తీసుకుంది. ఇక ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటికి వచ్చినప్పటికీ తనకు వచ్చిన జాతీయ అవార్డును కేంద్రం వెనక్కి తీసుకోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ మధ్య జానీ మాస్టర్ బెయిల్పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా సహవాసం చేసే వర్మ వ్యూహం సినిమా విషయంలో జరిగిన చర్చతో మరోసారి వార్తల్లోకెక్కాడు. పలు కేసులతో ఉక్కిరిబిక్కిరి అయిన ఈ వెటరన్ స్టార్ డైరెక్టర్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసులో తనకు ఇబ్బంది లేదని తెలిసిన తర్వాతే మీడియా ముందుకు వచ్చాడు. ఇక యువ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి చీటింగ్ కేసు నమోదు చేయడం, నటి కస్తూరి తెలుగు ప్రజలపై చేసిన వివాదాస్పద కామెంట్స్, యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయిన నటుడు ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అవ్వడం వంటి పలు వివాదాలు కూడా తెలుగు ఇండస్ట్రీని గట్టిగానే షేక్ చేశాయి. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేసిన రికార్డ్స్ ఒకవైపు, వివాదాల సుడిగుండాలు మరోవైపు. ఇలా ఈ ఇయర్ కొంత మోదం, మరికొంత ఖేదం అన్నట్టుగా ఉంది టాలీవుడ్ పరిస్థితి. For more videos like this, subscribe Big TV channel.